హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రజిత కొంచెం 19. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. మీలో ఎంతమంది బిగ్ బాస్ చూస్తున్నారండి? నిన్నటి వరకు ఎలా ఉంటుండే? నిన్నటి వరకు అసలు బిగ్ బాస్ చూడాలంటే బిగ్ బాస్ అబ్బాయి ఇంటర్వ్యూలు అన్నట్లు ఉండే. వాళ్ళు మనల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి వచ్చిరా, వాళ్ళు ఎంటర్టైనింగ్ అవ్వడానికి వచ్చారా? నాకైతే అస్సలు అర్థం కాలేదు. నిన్నటి వరకు ఒక లెక్క, ఈరోజు నుంచి ఇంకొక లెక్క. ఎందుకంటే మన అన్నలు, మన అక్కలు, మన అవ్వ అందరూ వచ్చేసారు. ఇప్పటి నుంచి ఎంటర్టైన్మెంట్ అంటే ఎట్లుంటుందో వాళ్ళు చూపిస్తారు. ఇంకేంది మొదలుపెట్టి స్టార్ట్ చేసేసింది గంగవైతే మణికంఠతో అంటుంది, ఏంటి నువ్వు పిల్ల కావాలి, తల్లి కావాలి, పిల్ల కావాలని ఏడుస్తున్నావు, అలాంటి వాడివి బిగ్ బాస్కి ఎందుకు వచ్చావు అని చెప్పేసి అని అంటే మణికంఠ అంటాడు కదా, అప్పుడప్పుడు అట్లా గుర్తొస్తుంటుంది అంటే నామినేషన్ చేసి వెళ్ళిపో మరి అని అంటే డబ్బులు కావాలి అంటే నీకు తెలుసు కదా ముందే, తెలిసే వచ్చావు కదా బిగ్ బాస్కి అన్నట్టు మాట్లాడుతుంది గంగవ్వ. ఇంకోసారి ఏడిస్తే నామినేట్ అయితే చేసేస్తా అంటుంది. లేదు గంగవ్వ, ఈ వీక్ మొత్తం చూడు, నేను ఏడవా, ఒకవేళ ఏడిస్తే నెక్స్ట్ వీక్ నామినేట్ చేయు అని చెప్పేసి అంటాడు. ఇంకొకటి ఏంటంటే గంగవ్వ, ఇప్పుడు నువ్వు తన ఎమోషనల్తో ఆడుకున్నావు అని చెప్పేసి నిన్ను నామినేట్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు మణికంఠ. అలా ఉంటుంది మణికంఠతో. మార్నింగ్ రోహిణి, అరే చాయ్ పెట్టుకొని కూడా పాలు లేవు అని అంటే గంగవ్వ అంటారు చూడండి, ఇది ముందే చెప్తే ఇంటి నుంచి 10 ప్యాకెట్స్ తీసుకొని వస్తుండే అని. కిరాక్ ఎడిటింగ్ అండి అసలుకి. గంగవ్వ నువ్వు వేరే లెవెల్ అనుకో, అలాంటి పని చేసేస్తున్నావు. అవినాష్ కూడా చాలా అంటే చాలా బాగుంది. నోటిదూల అని చెప్పేసి బాసలు తోముతాడు, తోమ్ అని. కానీ కిరాక్ ఇది కదా మనకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ అయితే అనుకుంటున్నాను. నేనైతే ఈరోజు నామినేషన్ కోసం కూడా వెయిట్ అయితే చేస్తున్నాను, ఎలా ఏంటి అనేసి. కిరాక్ ఉంటుంది అనుకుంటుంది. నెక్స్ట్ లెవెల్ అంటే ఈరోజు బిగ్ బాస్ అనేది నెక్స్ట్ లెవెల్ అనుకుంటున్నాను. నేనైతే ప్రోమో చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు బిగ్ బాస్ చూడాలా అని అయితే నాకైతే అనిపిస్తున్నది. కానీ కిరాక్ వాళ్ళని దించిండు అసలుకి. మన తేజన్న కానీ, హరితేజ్ అక్క కానీ, గంగవ్వ కానీ, అవినాష్ కానీ, అశ్వత్థామ 3.0, నైనిపావని కానీ, రోహిణి, ఇంకా మన మెహబూబ్ కానీ, వీళ్ళందరూ కిరాక్ పర్ఫార్మెన్స్ అంటే కిరాక్గా మనకి ఎంటర్టైన్మెంట్ అయితే ఇస్తారు. ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో విన్నర్ అయినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని